హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామా? చిన్న సిరీస్ చెప్తాను. మనం బాగ్దాద్ కథలు చెప్తున్నాం కదా, అలాంటి దాంట్లో మాయావర్తకుడి కథ చెప్తాం. ఓకే. ఈ బాగ్దాద్ నగరంలో మారూఫ్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. మారూఫ్ ఇతను ఏంటంటే పాత చెప్పులు రిపేర్ చేసేవాడు. కొంచెం తొందరగానే పెళ్ళయింది. ఏదో చెప్పులు రిపేర్ చేస్తే పావలా అర్థం వస్తుంది, ఏమిటో వచ్చి పడిపోతుంది. వ్యాపారం కాదు, పని. అంతే. పని చేసేవాడికి పని వచ్చితేనే డబ్బు వస్తుంది. ఎప్పుడైనా అంతే కదా, ఏ కాలమైనా అంతేను. సరే, ఏదో అట్ట పని చేసుకునేవాడు. పెళ్ళయింది ఇతనికి. అమ్మాయి పేరు ఫాతిమా. గంప గయ్యాళి, మామూలుది కాదు. డబ్బులు తెచ్చినా తిట్టేది, తేకపోయినా తిట్టేది. ఇంతే తెచ్చామని తిట్టేది, తేకపోతే అసలు రాలేదని తిట్టేది. కొంతమంది ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే ఇతనికి ఏంటంటే కొంచెం పరువుగా బతకాలన్న కోరిక ఈ మారూఫ్కి. తెచ్చుకున్న పావలో అర్థో మన తిండికి చాలు, గొడవ పడకూడదు, తగాదా పడకూడదు, వీళ్ళు కొట్టుకుంటున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోకూడదు. కానీ అలాంటి ఆశ ఏనాడు నెరవేరనిచ్చేది కాదు వాళ్ళ ఆవిడ, ఒప్పుకునేదే కాదు. సరే, ఒకనాడు ఏమైంది, ఏదో పని చేసుకోవడానికి బయటకు వెళ్తుంటే రొట్టెలు అమ్ముతారు ఆ ఊళ్ళో, బన్నులు లాంటివి అనమాట. నువ్వు ఏం తెస్తావో ఏం తేవో నాకు తెలీదు, సాయంత్రం వచ్చేటప్పుడు బాగా తేనె పోయించి తీపి రొట్టె పట్టుకురా అని చెప్పింది. బన్నులో తేనె పోసిస్తారు. సరే అని వెళ్ళాడు. వాడి కర్మం ఏమిటో, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రూపాయి 10 పావలా కూడా రాలేదు. రూపాయి అనకూడదు, 10 పైసలు కూడా రాలేదు. ఎవరి వాకిట్లోనో కూర్చుంటే వాళ్ళు ఏదో కాస్త మధ్యాహ్నం ఓ చపాతీ ఏదో ఇచ్చారు, అది తినేసాడు. పెళ్ళామేమి కట్టివల. సాయంత్రం దాకా అయ్యింది, ఏమీ లేదు. చపాతీ తిన్నాడు కాబట్టి ఆగింది ప్రాణం. ఏం చేయాలో తెలియలే. ఇంటికి వచ్చే దారిలో ఆ రొట్టెల దుకాణం కనపడింది. ఆ దుకాణాన్ని చూసేసరికి వీడి కళ్ళలో నీళ్ళు రావటం మొదలుపెట్టి, ఇప్పుడు ఇంటికి వెళ్తే అది ఏం గోల్ చేస్తుందో, చుట్టుపక్కల వాళ్ళ పెళ్ళానికి రొట్టె కూడా కొనిపెట్టలేడంటే ఎంత పరువు తక్కువ అని కాస్త బికమహం వేసుకుని ఆ చెట్టు దగ్గర నుంచున్నాడు. నుంచుంటే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి వాడికి దుఃఖంతో. పరువుగా బతుకుతామంటే ఒక్కరోజు పరువైన రోజు లేదే బతుకులో. ఇలా చింతిస్తుంటే ఆ దుకాణం యజమాని ఏదో గిన్నెతో నీళ్ళు తీసుకొచ్చి చెట్టు దగ్గర పోయటానికి వచ్చి చూశాడు. ఎరా మారూఫ్, ఏంట్రా సంగతి అన్నాడు. అన్నాక ఏమరా అలా ఏడుపు మూతి పెట్టుకున్నావు అనేసరికల్లా, ఏం చేయనన్నా, ఒక్క పావలా గిట్టుబాటు కాలేదు ఇవాళ. మధ్యాహ్నం ఆ ఫలానా వాళ్ళు ఎవరో ఒక చపాతీ పెట్టారు, తిన్నాను. మా ఆవిడ ఇంట్లో ఏం చేస్తుందో నాకు తెలియదు, బాగా తేనె పోయించి రొట్టెదేమంది. పావలా అయినా వస్తే నీకు ఇచ్చి తీసుకుందును, 10 పైసలు కూడా రాలేదన్నా ఈ పూట. ఇంటికి వెళ్ళాక అది ఏం గోల్ చేస్తుందోనండి భయంతో ఇక్కడే నుంచున్నాను అనేసరికల్లా అన్నాడు, వాళ్ళకంతే రేపు ఇద్దుగాని లేరా అన్నాడు దుకాణం యజమాని. దాదా రొట్టెలు ఉన్నాయి లేరా, నేను ఇస్తాగా నీకో రొట్టె అని లోపల తీసుకుపోయి ఇతనికి తీర్చడానికి ఏదో ఇంత నలకంత పెట్టి ఇంత రొట్టె తీశాడు బన్ను. అయితే ఏమైంది, తేనె అయిపోయింది దుకాణంలో. తేనె అయిపోయింది. మేము పంచదార పాకం వేస్తున్నాను రా, మా దుకాణాలు అందరూ తినేస్తారు, ఎవరు ఏమనరు, మీ ఆవిడ కూడా పాకం పోసిస్తానని పల్చటి పంచదార పాకాన్ని ఆ రొట్టె నిండా పోసి ఆ పంచదార రొట్టె పుచ్చుకుని మారూఫ్ ఇంటికి వచ్చాడు. ఫాతిమా వాకిట్లో రెడీగా ఉంది. ఏం చేసుకొచ్చావు అని అరిచింది. తెచ్చానే రొట్టె అన్నాడు. ఆ రొట్టె తీసుకుంది ఆవిడ స్పీడ్గా. మొగుడు పొద్దు నుంచి తిరిగి వచ్చాడు, వీడికి అన్నం సున్నం మంచినీళ్ళు కాళ్ళు కదుకోవడం ఏమీ లేవు. అది తీసుకోవడం అంటే అది ఓపెన్ చేయంగానే అరిచొచ్చినాడా, నువ్వు ఇంటి పిచ్చివి తెస్తావా అన్నది. అనేసరికి పిచ్చిదేంటి, మంచి రొట్టె, అక్కడ ఫలానా కొట్టు, నీకు తెలుసు కదా, మీ మేనమామకి తోడలుడు కొడుకు, వాడిదే కొట్టను. వాడు కొట్టయితే ఏంటి, నేను తేనె రొట్టె తెమ్మన్నాను, పంచదార పాకం పోసి తెచ్చావు అని మొదలుపెట్టింది. మీ నాన్న అంతే, మీ తాత అంతే, మీ ముత్తాత అంతే, మీ వంశం ఎంత, ఇట్లా దిక్కుమాల సంబంధం చేశారు, ఎందుకు కొరగావు, తేనె రొట్టె తేలేవు పెళ్ళానికి అని తిట్టడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి కాదు, వీళ్ళు ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు. ఏమిటి అన్నారు. అనేసి అన్నాక ఒకళ్ళిద్దరు అన్నారు, ఏమొచ్చిందే మాయరోగం, రెండు ఒకటే కదా, ఏం పెద్ద తేడా ఉంటుంది, ఆ తేనె అయితే ఏమిటి, పంచదార పాకం అయితే ఏంటంటే నాకు అక్కర్లేదని రొట్టె ముక్కలు చేసి అక్కడ పడేసింది. అంతది. ఇక ఇంకా గొడవ ఆడుతూనే ఉంది. వాళ్ళు మామూలుగా గొడవలు మొదలయ్యేసరికి మనమే ఏం చేస్తాం, అమావాస్య నాడు అట్టేసావా, పున్నన్నాడు పపేసావా అని అడుగుతుంటాం. ఎక్కడికో వెళ్తాం. మన పెళ్ళైన రోజున, మన పెళ్ళప్పుడు మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ అక్క, నువ్వు ఇలాగే తెగ తిట్టిపోసింది. తిట్టిపోసేసి మొగుడిని ఒక ముట్టికాయ కొట్టింది.
బతిమలాడాడు, బాగుంటుంది రొట్టె తినవే తినవే అంటే ఆహా. ఏం చేస్తాడు వీడు, పొద్దున ఎప్పుడో తిన్న చపాతి ఆవిడ వండుకు తినేసింది, సాయంకాలం స్వీట్ కోసం ఇది దెమ్మంది. ఓహో. ఇక అక్కడ కూర్చుని మెల్లిగా రొట్టె ముక్కలు 4 నోట వేసుకున్నాడు. అయిపోయి అక్కడి నుంచి తెగ తిట్టిందా. మొగుడు మళ్ళీ ఇంకో మొట్టికాయ కొట్టడానికి వచ్చింది. అతను ఒక తోపు తోసాడు. తోపు తోసేసరికి ఇంకేముంది మొగుడు నన్ను చంపేస్తున్నాడని కేకలు పెట్టింది. పెట్టేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా మళ్ళీ చేరారు. ఆ అమ్మాయిని కేకలేశారు, వీడిని కేకలు. ఏం కొట్లాటాలు రా, ఇంత కొట్లాడుకుంటే ఎట్లా, ఈ పట్టు విడుపు లేదు మీకు అని కేకలేశారు. ఈ అమ్మాయి ఏం చేసింది, నేను సొంటి పట్టేసుకుంటా, ఆ పట్టేసుకుంటా, ఈ పట్టేసుకుంటా అని చెప్పింది. అసలు దానికి దెబ్బలే తగల, తోసాడు అంతే. అదే 2 మొట్టికాయలు కొట్టింది. 2 మొట్టికాయలు చెప్పాం కదా. అక్కడి నుంచి ఏమైంది, తెల్లారేసరికల్లా పెళ్ళాం ఇంట్లో కనపడలేదు. ఏం చేస్తుందో అనుకున్నాడు. కొంచెం ఆవాడు ఆ పని ఈ పని చేసుకుని సామాన్లన్నీ సరి చేసుకుని మళ్ళీ చెప్పులు రిపేర్కి వెళ్ళాలి కదా. ఆ రిపేర్ సామాన్ల బ్యాగ్ సవరించుకుని వీడు బయటికి వెళ్ళబోతుంటే 2 సైనికులు వచ్చారు. ఈ సైనికులు అన్నారు, పద కాజీ గారు నిన్ను పిలుస్తున్నారు, మీ ఆవిడ నీ మీద రిపోర్టు తెచ్చిందన్నారు. వీళ్ళిద్దరూ ప్రభుత్వాధికారులు, ప్రభుత్వపు సైనికులు. వీళ్ళు మోసపోయారు అక్కడికి. కాజీ గారి దగ్గరికి వెళ్ళేసరికల్లా వాడు, ఎరా పాపిష్టివాడా, దేవుడిచ్చిన పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోవడం రాదు, దీన్ని చేయి విరగొట్టి పళ్ళరాలు కొడతావా అన్నాడు. వీడు నిర్ఘాంతపోయాడు. నేను చేయి విరగొట్టడం ఏమిటండి, నేనేమీ చేయలేదు అమ్మాయిని, నేను అసలు కొట్టలేదు, అదే నన్ను కొట్టింది, నేను తోసాను అంతే, వెనక్కి గోడకి జారబడింది, నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదండి, నేను నిన్న జరిగిన కథ అంతా చెప్పాడు. ఆ అమ్మాయి చేతికి ఒక కట్టు కట్టుకుని ఇట్లా పెట్టుకుని మూతికి ఇక్కడ ఏదో ఎర్రగా ఉంది, రక్తం నేతులు వచ్చేలాగా కొట్టాడు, వీడు అంతు తేల్చమని కాజీ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి ఆయన 4-5 ప్రశ్నలు వేశాడు. వీడు అన్నాడు, ఫలానా రోడ్డు మీద ఫలానా కొట్టువాడు ఉంటాడు, మా వాకిలు ఎదురుగుండానే ఉంటాడు, కావాలంటే వాడిని కేకేయమంటే వాడు ఆధారనే పోతున్నాడు. సైనికులు బయటకు చూసరికి ఏమండి మీరు చెప్పిన వాడు వస్తున్నాడండి అనేసరికి సుల్తానో వాడి ఏదో పేరు ఆ వాడిని పిలిచారు లోపలికి. పిలిస్తే వీళ్ళేం కొట్టుకోలేదండి, తేనెరెట్టు కోసం గోల్ చేసింది అమ్మాయి, అదే వీడిని కొట్టింది అనేసరికల్లా అక్కడి నుంచి కేకలేసాడు అమ్మాయిని కాజీ. ఏమిటమ్మా, పెళ్ళిని నిలబెట్టుకోవాలి, ఇట్లా చేయకూడదు, నీకు మొగుడు సరిగ్గా సంపాదించట్లేదని కోపం ఉందనుకో, దానికి ఇదే మార్గం, ఇట్లా కాదు, కొట్లాడుకోకండి, పొండి అని పంపించేసాడు. ఆ అమ్మాయి కాస్త వెళ్ళిపోయింది ఫాతిమా. ఈ మారూఫ్ బయటికి వెళ్ళంగానే ఆ సైనికులు ఇద్దరు ఇతని వెనకాల, నీకు బందోబస్తుకు వచ్చాం కదా, మాకేమైనా ఇవ్వమంటారు. పోలీస్ స్టేషన్లలో జరిగే కథ అప్పుడు ఉండేది పాపం. మరి నీకోసం మా సర్వీస్ ఇచ్చాం కదా అనేసరికల్లా ఇంకేం చేస్తారు. వీడు ఏమైంది అటు ఇటు చూశాడు. అతను పొద్దున పూట వచ్చేటప్పుడు ఏవో సామాన్లు అవి పట్టుకొచ్చుకున్నాడు కదా, ఆ సామాన్లలో ఒక పావలా బెళ్ళదు. ఆ పావలా చేతిలో పెట్టాడు. అన్నాడు, నన్ను వదిలేండి, నా దగ్గర ఇంకేమీ లేదన్నాడు. తన ఇంటి వైపుకి నడిచి వెళ్ళాడు. ఈ లోపల ఎవరో చెప్పులు రిపేర్ అనేసరికల్లా అటువైపు వెళ్ళేసరికి మళ్ళీ 2 సైనికులు వచ్చారు. ఇంకో కాజీ గారి దగ్గరికి వెళ్ళింది అమ్మాయి. ఇంకో కాజీ దగ్గరికి వెళ్ళేసరికల్లా మళ్ళీ ఇంకో కాజీ గారి దగ్గర ఆయన పత్రం ఇచ్చాడండి అన్నా కూడా సైనికులు ఒప్పుకోవాలి. అట్లా కాదు, నువ్వు కాజీ గారి దగ్గరికి వచ్చి చెప్పు. ఈ అమ్మాయి చేసి తూర్పు వైపు కాజీ దగ్గరికి ముందు వెళ్ళింది, పడమటి వైపు కాజీకి దగ్గరికి మధ్య. వీడిని ఎలాగైనా జైల్లో పెట్టాలి, మొగుడిని తన్నించాలి. కొంతమంది అలా ఉంటారు, తనకేం ఉపయోగపట్టలేదు కాబట్టి వాడిని చావగొట్టాలి, వాడి బుద్ధి రావాలి, వాడిని జైల్లో పడేయాలి. అప్పుడు కానీ వాడికి వాళ్ళ అమ్మాయి వాడిని కన్నా అమ్మా నాన్నకి బుద్ధి రాదు, పిచ్చి ధోరణి ఉంటుంది. అవునవును. అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ కాజీ గారు అన్నాడు, అదేమిటి ఏం జరిగిందంటే, అయ్యా ఇట్లా కాదండి, ఏమీ జరగలేదు, మా అమ్మాయి ఆవిడ జూటా ఇల్జాములు తీసుకొస్తుంది అంతే, ఇది అబద్ధము. పొద్దుటి కాజీ గారు ఇచ్చిన కాగితం ఇదిగోండని కాగితం చూపించాడు. ఆ కాగితం చూసేసరికల్లా ఆ అమ్మాయి కేకలేశాడు ఆయన. ఆ అమ్మాయి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయి. ఈ సైనికులు మళ్ళీ 2 సైనికులు ఉన్నారు కదా, మాకేదైనా ఇవ్వమన్నారు. ఏమి ఇస్తాడు, తన దగ్గర చెప్పులు పని చేసే సామాన్లు తప్పిస్తే ఏమీ లేవు. సరే అక్కడ ఏదో ఇనుప సామాన్లు కొట్టుంటే ఈ చెప్పులు బాగు చేసే 2 వస్తువులు అక్కడ అమ్మేసి తాకట్టు పెడితే ఏం రాదు. అవి వచ్చిన పావలా చెరుకో పావలా ఇచ్చాడు. చీచి అనుకున్నాడు, నా బతుకు దిక్కుమాలి బతుకు, ఇక నేను ఇంటికి వెళ్ళాం అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నడవగా ఎక్కడో నీరసం వచ్చాక ఓ చోట కూలబడ్డాడు. అక్కడ ఒక పురాతన పాడుబడిపోయిన ఇల్లు ఒకటి. ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు. అక్కడి నుంచి వాడికి తన జీవితం ఆలోచించుకుంటుంటే ఎంత దుఃఖం వచ్చిందో. నన్ను పొద్దున్న సైనికులు తీసుకెళ్లారు, చుట్టుపక్కల అందరూ చూసారా, ఏం పరువు ఉంది నాకు. కాజీ ఇంట్లోకి వెళ్తాం, ఆ కాజీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా చూసారా, అక్కడ కూడా నేను కాజీగా ఇల్లు పుచ్చుకు తిరుగుతానంటే ఏదో వ్యాజ్యానికి వచ్చాననే కదా చెప్పుకుంటారు. 2 చోట్ల పరుగు పోయింది తెల్లవారి పొద్దున్నే. పోనీ అక్కడి నుంచి యువతలకు వచ్చి ఎక్కడో పని చేసుకుంటుంటే మళ్ళీ అక్కడికి 2 సైనికులు వచ్చారు.
మళ్ళీ ఈసారి తూర్పు కాజీ అయ్యాక పడమటి కాజీ దగ్గరికి వెళ్ళా. పని చేసుకునే చోట పరువు పోయింది, కాజీ గారింటి దగ్గర పరువు పోయింది. పరువుగా బతకడానికి అవకాశం ఇవ్వట్లేదే ప్రభువు మనకి, అలా అవకాశం ఇవ్వట్లేదని పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టాడు. ఏడుస్తుండే సరకాల ఒక భారీ కాయంతో ఉన్న ఒకడు వచ్చాడు. ఎవరినైనా ఎందుకు నాయనా ఏడుస్తున్నావు అంటే, నేనేం చెప్పను, నువ్వెవరు అన్నాడు. నేను ఎప్పుడో 300 ఏళ్ల క్రితం చచ్చిపోయా. ఈ ఇల్లు నాది అప్పుడు 300 ఏళ్ల క్రితం. ఆ ఇంటి మీద ఆశ చావక నేను ఇక్కడే బతుకుతున్నా. ఇల్లు పాడుపడిపోయింది క్రమంగా, నేను ఇక్కడే ఉంటా. ఎవరు ఇక్కడికి వచ్చి ఏడ్చినవాడు, అడిగినవాడు, పెట్టినవాడు లేడు. అంటే నీకు ఈ చెప్పుకుని ఏం ఇది ఉపయోగం, ఆరుస్తావా తీరుస్తావంటే ఆర్చగలను, తీర్చగలను, నీకేం కావాలో చెప్పు అంటే, ఎక్కడికైనా సరే నేను హాయిగా బతకడానికి ఒక ప్రదేశం కావాలి, నాకు పరువుగా బతకాలి, నేను ఎక్కడికైనా తీసుకెళ్ళి అంటే నగరంలో దింపుతానన్నాడు. బాగ్దాద్ వద్దు, బాగ్దాద్ నగరంలో తూర్పున నా పరువు పోయింది, పడమట్న నా పరువు పోయింది, నేను బతకలేను అంటే ఆయన ఏమన్నాడు, సరే నా వీటి మీద కూర్చో, నిన్ను నేను తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికో తీసుకెళ్ళి ఒక ఊళ్ళో వదిలిపెట్టాడు. తెల్లవారేసరికి అక్కడ ప్రత్యక్షం అయిపోయాడు. రాత్రి ఎక్కాడు, తెల్లారేసరికి ప్రత్యక్షం అయిపోయాడు. ఆ భూతం కాస్త వెళ్ళిపోయింది అవతలకి. వీడు ఆ నగరంలో చూస్తే వాళ్ళు ఎవ్వరూ మనలాంటి బట్టల వాళ్ళు కాదు, మనలాంటి వ్యవహారం కాదు, అదేదో వేరే ప్లేసు. సరే వీడు నడవటం మొదలుపెట్టాడు. వారా వీరా అందరూ అడుగుతున్నారు, ఏ ఊరు, నువ్వేం వ్యాపారం చేస్తావు, నీకేమొచ్చు, నీకేం చేస్తావు, అది ఇది, మీదే ఊరు అంటే ఇతను ఏం చెప్పాడు, బాగ్దాద్ అని చెప్పాడు. బాగ్దాద్ నుంచి ఎప్పుడు బయలుదేరావు అని అడిగారు. అడిగితే నిన్న రాత్రే అన్నాడు. అనగానే పక్క నవ్వారు. ఏమిటి బాగ్దాద్ ఇక్కడికి ఎంత దూరమో తెలుసా, బళ్ళ మీద వచ్చినా 1 ఏడాది పడుతుంది. ఇక్కడి నుంచి వ్యాపారానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సంవత్సరం పడుతుంది అక్కడికి వెళ్ళటానికి. రాత్రికి రాత్రే ఎలా వస్తావు, మతిగాని పోయిందా నీకు, పిచ్చివాడని అందరు నవ్వుతున్నారు. అయితే ఆ సమయంలో ఒక ఆయన అక్కడికి వచ్చాడు, ఒక వ్యాపారస్తుడు. చూసి ఎవరు ఏమిటి అని అడిగి మిగిలిన వాళ్ళందరినీ కేకలేశారు. ఏంటి పై ఊరు నుంచి ఎవడో వస్తే ఆయన ఏం నిద్ర సరిగ్గా లేదో, అందుకని ఏదో తిరుపరుపుగా చెప్తున్నాడు, నేను మాట్లాడతాను, మీరంతా పొండి అని అందరినీ కేకలేసి అతన్ని తీసుకొచ్చాడు. తనతో పాటు ఓ సావడి లాంటి చోట కూర్చోబెట్టాడు. ఆ చావట్లో భోజనశాల ఒకటి ఉంది వెనకాల. వాళ్ళని కేకేస్తే వాళ్ళు వేడి తేనీరు 2 రొట్టెలు పట్టుకొచ్చారు. చేరుకో 2 రొట్టెలు తిన్నారు, టీ తాగారు. టీ తాగాక అతను అడిగాడు, ఏ ఊరు మీది, ఎవరు ఏమిటి అంటే, బాగ్దాద్ నగరం, ఇట్లా పరుగు పోయిందని నేను ఊరు నగరపు చివరిలో శివార్లలో ఉన్న ఒక పాత ఇంట్లో పడుకుని ఏడుస్తుంటే ఓ భూతం నన్ను ఇక్కడ దింపిందంటే ఆయన ఆశ్చర్యపోయాడు. అవునా అనేసి, బాగ్దాద్ నగరంలో మీది ఏ ఊరు, ఏ ప్లేసు అన్నాడు. ఎర్రవీధి అంటారు దాన్ని, లాల్ బజార్ అనమాట. ఎర్రవీధి అండి అంటే ఆ ఎర్రవీధిలో ఎన్నో ఇల్లు మీద అన్నాడు, ఫలానా ఇల్లు అన్నాడు. అక్కడక అత్తర్ సాహిబ్ ఒక ఆయన ఉండాలి కదా, అత్తర్ల వ్యాపారం చేసేవాడు ఆయన ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు. ఎంతమంది పిల్లలు, ఆయనకు 3 కొడుకులు, ఏం చేస్తున్నారు అన్నాడు. పెద్ద అతనేమో మదరసాలో టీచరు, రెండో అతను దర్జీ, మూడో వాడు చిన్నప్పుడే లేచకపోయాడు, చిన్నప్పుడే వెళ్ళిపోయాడు. నా వయసు వాడే, కాస్త 1-2 ఏళ్ళు పెద్దవాడు. మేమిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో నుంచి అత్తర సీసాలు తెచ్చి ఇచ్చేవాడు మా ఇంటికి. మా ఇంట్లో వాడిచ్చిన అత్తర సీసా ఇంకా నా దగ్గర ఉంది. వాడు చాలా మంచివాడు, నా చిన్నప్పటి స్నేహితుడు. అంటే వాడు బాగా నడిచాడు ఆ వ్యాపారస్తుడు. నేనేరా నాయన ఆలీ వాడి పేరు, నేనే ఆలీని. నేను చాలా కష్టాలు పడ్డాను. మా చిన్నప్పుడు వాళ్ళ నాన్న కొడితే ఇంట్లో నుంచి లేచక్కపోయాడు. ఆ లేచక్కపోయిన వాడు అలా తిరుగుతూ ఈ నగరానికి చేరి ఇక్కడ ఉండిపోయాను, ఇక్కడ స్థిరపడ్డాను, వ్యాపారం చేసుకుంటున్నాను, నువ్వు ఒక పని చెయ్యి. ఇక్కడ ఏంటంటే ఇదంతా వ్యాపారస్తుల కోడళ్ళు ఇవి, ఇక్కడంతా వ్యాపారస్తుల పేరు గొప్పే నడుస్తుంది. నేను నీకు ఒక కంచరగాడిదని ఇస్తా, డబ్బులు ఇస్తా, వ్యాపారస్తుడు అన్న సినిమా ఇవ్వాలి వీళ్ళకి. నువ్వు ఎవరేది అడిగినా సరే మా దగ్గర ఉన్నాయి, బిడార్లో వస్తుందని చెప్పు, దానం చేయి ప్రతి వాళ్ళకి, సరేనా అన్నాడు. సరే అన్నాడు. వీడు చక్కగా ఆ పంచలో పడుకుని నిద్రపోతే తెల్లవారేసరికల్లా ఆ ఆలీ ఏం చేశాడు, ఓ 1000 దినారాలు ఒక కంచరగాడిదని పంపించాడు. ఇతను ఏం చేశాడు, డబ్బులతోటి చక్కగా అక్కడ బజార్లో బట్టలు కొనుక్కుని చక్కటి బట్టలు వేసుకుని, కుర్రాడు కదా ఇతను, బాగున్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. అక్కడి నుంచి 1000 దినారాల సంచులు వేసుకుని కంచరగాడి దెక్కి వ్యాపారస్తుల కూడళ్లలోకి వచ్చాడు.
చక్కగా దగదగామానంగా మంచి బట్టలు వేసుకుని ఉన్నవాడిని చూసేసరికల్లా ఎవరు అక్కడ ఏంటంటే ఇలా కొత్తగా పై ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ వేషం తెలిసిపోతుంది, మొహము భాష కూడా. మీ దగ్గర ఏమున్నాయి వస్తువులు అని, వస్తువులు కొనుక్కోవటం కోసం అనమాట. మీ దగ్గర ఏమున్నాయి, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, మీకు పట్టు వస్త్రాలు ఉన్నాయా, మీ దగ్గర సుగంధ ద్రవ్యాలు ఉన్నాయా, అక్కడి నుంచి ఏమో ఇవి ఉంటాయి కదా మన మిరియాలు, అవి స్పైసెస్ అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయి. ఓహో బేళ్ళు ఉన్నాయి, కొల్లలు ఉన్నాయి, నా దగ్గర అవి ఉన్నాయి, నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పాడు. వాళ్ళు ఏది అడిగితే అది ఉందంటాడు. అక్కడి నుంచి ఒక ముష్టివాడు ఎవడో వస్తే ఇట్లా బ్యాగులో చేయి పెట్టి ఒక గుప్పెడు డబ్బులు తీసి ఇచ్చాడు. వీళ్ళు ఆశ్చర్యపోయి పెడుతూ పదేగా భలే ఇస్తున్నాడే అని ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి మసీదు వేళ అయింది. మధ్యాహ్నం ప్రార్థన సమయం అవుతుంది కదా. ప్రార్థనా సమయంలో ఏం చేశారు, అందరూ ప్రార్థనకు రండి హుజూర్ మీరు కూడా అని ఈయన కూడా తీసుకుపోయారు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఈ సంచిలో చేయి పెడతాడు, ఓ గుప్పెడిటు ఓ గుప్పెడిటు ఓ గుప్పెడిటు ఓ గుప్పెడిటు చొప్పున దానం చేసేస్తున్నాడు. ఆశ్చర్యపోయారు. సరే భోజనశాలకు తీసుకుపోయారు. ఇవాళ భోజనం నా ఖర్చు అని అందరికీ భోజనం 100 దీనారాలు పెట్టి భోజనం పెట్టించేశాడు. చాలా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఎప్పుడు వస్తుంది మీ బిడారు ఏమిటంటే, వస్తుంది, నేను ముందు వచ్చేసాను, చాలా సామాన్లు ఉన్నాయి, 500కి పైగా గాడిదలు, అవన్నీ రావాలి. బిడారు వచ్చాక మీకు ఎవరికి ఏది అంటే వ్యాపారస్తులు బిడారంటే రావాలి కదా, ఒక సమూహంగా కొన్ని వందల బళ్ళు కలిసి వస్తాయి. నేను తొందరగా వచ్చేసాను, అవన్నీ ఏర్పరిచి నేను వచ్చేసాను అన్నాడు. అక్కడి నుంచి దానం అన్నాయి. ఇక్కడ చాలామంది ఉన్నారు బిచ్చగలు. ఈ లోపల ఒక ముసలి బిచ్చగత్తకి దానం చేస్తే ఆ బిచ్చగత్త పోయి ఎవరికో చెప్పింది. ఓ 25 మంది వచ్చారు. వాళ్ళందరినీ చూసారు కదా, అయ్యయ్యో సమయానికి డబ్బులు లేవే, నేను బిడార్లో ఉండిపోయిందంతా, నేను 1000-1200 తెచ్చాను అంతే అనగానే వ్యాపారస్తులను దాందేముందండి, మీకు కావాలంటే అప్పు పెడతాం మేము అని చెప్పేసి తలా ఒక 1000 దీనారాలు అప్పిచ్చారు. ఓహో, ఈయనకి బిడార్ వస్తుంది కదా, ఆ బిడార్లో సరుకు వచ్చినప్పుడు తీసుకుంటాము. ఇక అక్కడి నుంచి దానాలు 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 చేసేయటం మొదలుపెట్టాడు విపరీతంగా. ఎవరేవిస్తే డబ్బు ఇచ్చారంటే ఎవరో ఒకళ్ళకి ముష్టి వాళ్ళకి ఇచ్చేస్తాడు. ప్రజలు వీళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. క్రమంగా రోజులు గడిచే కొద్దికి ఆ బిడార్ వచ్చే జాడలేదు, వీడికేమో అప్పు పెరిగిపోతుంది. డబ్బులు అయిపోయినాయి ఇవ్వండి అంటాడు. వాడికి పరువుగా ఉండాలి, వాడి కోరిక అది. పరువు అంటే దాన ధర్మాలు అలాంటివి చేస్తూ ఉండాలి. బాగా ఎంత గొప్ప అనుకోవాలి, తన సొమ్ము కాదు మళ్ళీ. అలాగే చేశాడు. చేయగా 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 రోజులు గడిచేసరికి వ్యాపారస్తులకు భయం పట్టుకుంది. 60,000 దినారాలు అప్పు పడ్డాడు వాడు. వాడు మాత్రం హుందాగానే ఉన్నాడు. హుందాతనానికి ఏమీ లోట్లేదు. అది వచ్చాక ఇస్తాను అంటాడు. అయితే అందరూ అలీకి చెప్పారు, నువ్వు నీ పరిచయస్తుడని చెప్పావు, నీ పరిచయస్తుడన్నావు, మరి ఇతనేమో ఇట్లా అప్పులు పెట్టేసేసాడు అనేసరికల్ అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలీ, ఓరి నీ దానాలు మండ, నీ గొప్ప పాడుగాను ఇట్లా చేసేవేమిట్రా నాయనా, ఈ అప్పంతా ఎట్లా తీరుస్తావు, ఇంత తప్పు ఎట్లా కుదురుతుంది, ఇది చాలా పొరపాటు, ఏదో ఒకటి చేసి తప్పించుకో ఇక్కడి నుంచి. ఇప్పుడు అలీ చెప్పలేడు, ఎందుకంటే ఇతను చాలా గొప్పవాడని, తను చాలా అద్భుతమైన వ్యక్తి అని మొదట్లో వాళ్ళందరికీ చెప్పాడు ఇతను. అతని భరోసా మీద వీళ్ళు అప్పిచ్చారు. ఇప్పుడు భరోసా పోయింది, వీడి గొప్పతనం అవుతుందో లేదో తెలీదు. దాంతో చాలా భయం పట్టుకుంది వాడికి. అలీకి చెప్తే సరే ఇతనే ఏమన్నాడు, ఏం పర్వాలేదు, ఏదైతే అదవుతుందో చూసుకుందామన్నాడు. ఏం చేశాడో చూద్దాం మనం మళ్ళీ. ఓకే, కానీ వాడి ధైర్యానికి చూడండి. కొంతమంది ఉంటారు కదా రమ్మగారు, అసలు ఆలోచించారు. అదే మరి. రైట్, నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం మరి. అలాగే, నమస్తే అండి. నమస్తే.